హాయ్ అందరికీ. రోజు ఒక 5 నిమిషాలు ఒక మెథడ్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే ఈరోజు పర్సంటేజ్లో వచ్చిన ఈ సమ్ అనేది చూద్దాం. ఈ సమ్ అనేది తెలంగాణ కానిస్టేబుల్ 2016లో వచ్చిన సమ్ అది ప్రిలిమ్స్లో. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనేది మనకి 10% తగ్గింది. డిక్రీజ్ అయిందంటే తగ్గడం. 10% తగ్గింది. బ్రెడ్త్ అనేది ఎంత పర్సెంట్ పెరిగితే ఏరియా అని సేమ్ ఉంటుంది అన్నాడు. అంటే ఫస్ట్ ఇనీషియల్గా చూసుకుందాం. ఇనీషియల్లో న్యూ లెంత్ ఎంత ఉంది, 10 తీసుకుందాం. బ్రెడ్త్ కూడా 10 తీసుకుందాం. మనం ఫస్ట్ ఈ రెండు ఇలా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏరియా ఎంత అవుతుంది? ఏరియా ఈక్వల్ టు 10 × 10 ఈక్వల్ టు 100 అవుతుంది ఏరియా. ఇది ఇనిషియల్గా తీసుకుందాం. ఇప్పుడు న్యూ లెంత్ అనేది ఎంత ఉంది? దీంట్లో 10% తగ్గాల. పర్సంటేజ్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. నేనేంటి పర్సంటేజ్ అంటే పెర్సెంట్, అంటే 100కి ఎంత శాతం అని. ఇంక్రీజ్ అయిందనుకో 10% ఇంక్రీజ్ అయిందనుకో 100కి ఎంత శాతం పెరుగుతుంది, ఒకవేళ డిక్రీజ్ అయిందనుకో 100కి ఎంత శాతం తగ్గుతుంది అనేది పర్సంటేజ్ అంటే. ఇప్పుడు మనకి 10% డిక్రీజ్ అయిందని కాబట్టి ప్రతి మనం చూసుకున్నట్లయితే 10 × 10% అని తగ్గుతుంది. ఎంతకి? 100కి. ఓకేనా? 10 × 10 అంటే ఎంత తగ్గుతుంది? క్యాన్సిలేషన్ చేసుకుంటే 1 తగ్గాల. కాబట్టి న్యూ లెంత్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. బ్రెడ్త్ అనేది ఎంత అయితే ఏరియా అనేది 100 ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా? ఏరియా అనేది 100 ఉంటుంది అన్నాడు. ఏరియా రిమైన్స్ ద సేమ్ అంటే ఏరియా అనేది ఇంకా అలాగే ఉంటుంది, మారలేదని. ఇక్కడ ఈ సమ్కి మీరు పొలమని వచ్చేసి పర్సంటేజ్ ఫార్ములా యూజ్ చేసి ఇచ్చేసి చేయని అవసరం లేదు. సింపుల్గా కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 9 × బ్రెడ్త్ అంటే దీని ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది? 100కి ఈక్వల్ అవ్వాలని కదా. అప్పుడు బ్రెడ్త్ ఎంత అవుతుంది? బ్రెడ్త్ అనేది 100/9 అవుతుంది. అంటే b = 100/9 అంటే ఏమంటే 11/1/9 ఉంటుంది. ఇక్కడ బ్రెడ్త్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు నేనేం చెప్పాను? ఇంక్రీజ్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ బై యాక్చువల్ వాల్యూ ఈక్వల్ టు × 100. ఓకేనా? 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 1/9/1 × 10 అని ఏమవుతుంది? 9 × 1 = 10. ఇక్కడ మళ్ళీ 100/9 పర్సంటేజ్ ఈక్వల్ టు 11/1/9 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఇదంతా ఒక కాన్సెప్ట్. నేను దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రెడ్త్ అనేది అంటే ఈ రెండు ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది అనుకో, లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో బ్రెడ్త్ అనేది డిక్రీజ్ అవ్వాలి. లెంత్ అనేది డిక్రీజ్ అయిందనుకో బ్రెడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూసినట్లయితే లెంత్ ఈక్వల్ టు -10/100. మైనస్ ఎంత రాసానంటే ఇక్కడ తగ్గుతుంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాను. ఒక పెరుగుతుంటే ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? లెంత్ ఎంత తగ్గుతుంది? -1/10 తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ బ్రెడ్త్ అనేది ఎంత పెరగాలంటే, అంటే ఇలా రెండు మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు చెప్తున్నా ఇది కాన్సెప్ట్. ఇక్కడ బ్రెడ్త్ అనేది ఎంత పెరగాలంటే ఈ పై వాల్యూ ఎంత అవుతుందో అంత యాస్టిజ్ పాజిటివ్ సైన్లో రాసుకోండి. అలానే ఈ కింద వాల్యూకి ఈ పై వాల్యూని యాడ్ చేయండి. అంటే ఎంత? 10 -1. పై వాల్యూ అనేది -1 కాబట్టి -1 యాడ్ చేసుకోండి. అంటే 1/9 అనేది పెరగాల బ్రెడ్త్ అనేది. ఇక్కడ 1/9 పెరగాల. 1/9 పెరగాలంటే ఫ్రాక్షన్స్లో మనం చూసినట్లు 11/1/9% ఇది. ఓకేనా? 11/1/9%. అర్థమైందమ్మా? ఈ సింపుల్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టిన కదా ఛానల్లో మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ గ్రో అవుతుంది. మీ సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.